హాయ్ హలో వెల్కమ్ టు G8 న్యూస్. మొదటి నుంచి డీలిమిటేషన్ విషయంలో కానీ సౌత్ ఇండియాను సెపరేట్ దేశంగా మార్చాలి అనేటటువంటి విషయంలో కానీ ఎక్కువగా మాట్లాడుతున్నటువంటి ప్రొఫెసర్ గాలి వినోద్ గారితో ఇప్పుడు మనం ఉన్నాము. సార్ని అడిగి డీలిమిటేషన్ ప్రాసెస్ త్వరితంగా నడుస్తోంది కదా, దీని మీద ఏమంటారు అనే అంశాన్ని తెలుసుకుందాము, టెక్నికల్ ఇష్యూస్ని కూడా. సార్ హలో సార్. హలో. సార్ డీలిమిటేషన్ ప్రాసెస్ కూడా చాలా ఫాస్ట్గా నడుస్తోంది. మీరు మొదటి నుంచి దీన్ని ఎదుర్కొంటున్నారు. సౌత్ ఇండియా నష్టపోతుంది అని చెప్పి చెప్తున్నారు కదా, మరి బీజేపీ ఈ ప్రాసెస్ని స్పీడప్ చేస్తుంది. ఈ నేపథ్యంలో సౌత్ ఇండియా ఏం నష్టపోనుంది అండ్ ఏం జరగనుంది అసలు? యాక్చువల్గా 50% అనే దాన్ని వల్ల కొంత ఇప్పుడు సౌత్ ఇండియాకు పెద్దగా నష్టం జరుగుతుందని అయితే నేను అనుకోను. ఎందుకంటే 50% ఇప్పుడున్న స్టేటస్కో మెయింటెనెన్స్ అవుతుంది. ఇప్పుడు నార్త్ ఇండియాలో ఇప్పుడు ప్రజెంట్ సౌత్ ఇండియా సపోర్ట్ లేకుండానే నార్త్ ఇండియాలో 3 రాష్ట్రాలు ఓటైతే గెలుస్తున్నారు వాళ్ళు. 303 ఎంపీలు వాళ్ళకు ఉన్నాయి ఆల్రెడీ అక్కడ. ఆ 303తోనే వాళ్ళ మెజారిటీ అక్కడ వచ్చేసింది. సో కాబట్టి ఇవాళ సౌత్ ఇండియా ఇప్పుడున్న స్టేటస్, ఇప్పుడున్న లెక్కల ప్రకారంగా 543 లెక్కల ప్రకారంగానే 816 పెరిగినా కూడా అదే పరిస్థితి. సో కాబట్టి ఇవాళ 50% పెంచడం అనే దాన్ని మనం అంగీకరించాలి. ఎట్లా అంగీకరించాలంటే ఇవాళ అంతకుముందేమో కేవలం జనాభా ప్రాతిపదికన మాత్రమే పెంచుతామన్నారు. అప్పుడు ఉత్తరాదికి ఇంకా ఎక్కువ పెరిగేది. కానీ ఇప్పుడు ఏమైంది, 50% ఉన్న సంఖ్యను 50% పెంచుతామన్నారు. అంటే అప్పుడు ఏమైంది, ప్రతి రాష్ట్రంలో 50% పెరుగుతుంది. అట్లా సౌత్ ఇండియా కూడా పెరుగుతుంది. ఎంపీల సంఖ్య పెరుగుతుంది, అటు ఎమ్మెల్యే సంఖ్య పెరుగుతుంది. దానివల్ల లాభమే కానీ నష్టం పెద్దగా ఉండదు. అట్లని సౌత్ ఇండియాకు ప్రధానమంత్రి ఇస్తారా, సౌత్ ఇండియాకు ఉప ప్రధానమంత్రి ఇస్తారా, సౌత్ ఇండియాకు హోమ్ మినిస్టర్ ఇస్తారా అంటే ఇవ్వరు. మళ్ళీ సౌత్ ఇండియా కొట్లాడాల్సిందే ఈ అంశం మీద. నేను అంతకుముందు మొదటి నుండి కూడా చెప్తుంది అదే. దక్షిణాదికి ఇవాళ డీలిమిటేషన్ వల్ల జనాభా దామాషా ప్రకారంగా కనుక ఒకవేళ ఈ 50% పెంచకుండా జనాభా దామాషా పద్ధతి ప్రకారంగా కనుక పెంచితే నష్టం జరుగుతుంది అనేదాన్ని చాలా బలంగా వాదించడం, ఇప్పుడు కూడా దాన్ని కట్టుబడను. కానీ 50% పెంచడం వల్ల సౌత్ ఇండియాకు లాభం జరుగుతుంది. ప్లస్ ఇవాళ సంఖ్య పెరగడం వల్ల, అంటే ఈ ఎమ్మెల్యేల సంఖ్య పెరగడం వల్ల ప్రాతినిధ్యం కూడా పెరుగుతుంది. ఎస్సీ ఎస్టీల ప్రాతినిధ్యం కూడా పెరుగుతుంది. మహిళలకు 33% రావడం వల్ల మహిళా ప్రాతినిధ్యం కూడా వస్తుంది. సరే, దాంట్లో ఎస్సీ ఎస్టీలకు బీసీలకు సపరేట్గా సబ్ కోటా ఇవ్వకపోయినా మహిళలు మాత్రం 33% అయితే వస్తారు. సబ్ కోటా ఇవ్వాలని మాత్రం బలంగా నేను డిమాండ్ చేస్తాను. సబ్ కోటా ఇవ్వకుండా ఉంటే ఏమవుతుంది, మళ్ళీ అగ్రవర్ణాల మహిళలే దాంట్లో ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంటుంది. సో సబ్ కోటా ఇవ్వడం వల్ల తప్పకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళల నుండి కూడా అవకాశం ఉంటాయి. బట్ రానున్న రోజుల్లో ఆ దిశ కూడా చర్చ జరుగుతుంది అనుకుంటున్నా, కొట్లాట కూడా జరుగుతుంది. అట్లని మరి 33% వ్యతిరేకిద్దామంటే వ్యతిరేకించడం లేదు. ఎందుకంటే మహిళలు, అగ్రవర్ణ మహిళలు కూడా శూద్రులే. వర్ణాశ్రమ ధర్మం ప్రకారంగా అగ్రవర్ణ మహిళలు కూడా శూద్రులే. సో కాబట్టి శూద్రులకు వాటా అనేది రావాలి, అంటే మహిళలకు వాటా అనేది పెరగాలి. సో ఈ 33 వల్ల 278 పార్లమెంట్ సభ్యులు వస్తారు. అది చాలా పెద్ద సంఖ్య అన్నట్టుగా. అట్లాగే అసెంబ్లీలో కూడా 33% కనుక అమలైతే ఖచ్చితంగా సంఖ్య పెరుగుతుంది. సో మహిళల సంఖ్య పెరగడం అనేది ప్రజాస్వామ్యాన్ని ఒక రకంగా డెవలప్ చేయడమే. ఏ దేశమైనా మహిళల యొక్క అభివృద్ధిని కనుక అడ్డుకుంటే ఆ దేశం అభివృద్ధి చెందదు. ఇవాళ అమెరికా, జపాను ప్రతి అభివృద్ధి చెందిన దేశంలో మహిళలు చాలా కీలక భూమిక ఉన్నారు. వాళ్ళ యొక్క సంఖ్య పెరిగింది కాబట్టి ఆ దేశాలు అభివృద్ధి అయినాయి. ఈ దేశం వెనుకబడడానికి కారణం ఏంటంటే మహిళల్ని వెనుకవేయడమే. అది రాజకీయ రంగంలో కావచ్చు, అది విద్యారంగంలో కావచ్చు, ఉద్యోగ రంగంలో కావచ్చు, అలాగే అన్ని రంగాల్లో మహిళలకు వాటా. ఇప్పుడు వర్క్ ఫోర్స్గా మహిళలు ఇక్కడ మన భారతదేశానికి వచ్చేస్తే మహిళలు 12% to 15% వరకే ఉన్నారు. ఓవరాల్గా ఇంకా కొన్ని అంటే కొన్ని దాంట్లో ప్రధానంగా మీరు పాకి పనులు చూసుకుంటే, రోడ్లు ఊడ్చే పనులు, దళితులు చేసే పనులలో మాత్రం దాంట్లో 70% ఉన్నారు మహిళలు. ఎందుకు ఉన్నారు అంటే ఖచ్చితంగా అది మనోలే చేస్తారు, దళితులే చేస్తారు. సో ఇవాళ వర్క్ ఫోర్స్గా అమెరికాలో 62% ఉన్నారు మహిళలు. అమెరికా ఇవాళ డెవలప్ అయింది. అలాగే జపాన్లో ఉన్నారు, 72% దాకా ఉన్నారు జపాన్లో. ఇవాళ ఇండియాకి వచ్చేసరికి 32% కూడా దాంట్లో ఇంకా, అంటే కొన్ని రంగాల్లో 32% దాకా వచ్చింది, కొన్ని రంగాల్లో 12% ఉన్నారు. సో కాబట్టి ఇవాళ మహిళల యొక్క పరిస్థితి పెంచకుండా, మహిళలు వాళ్ళు వాటా రాకుండా ఈ దేశం డెవలప్ కాదనే విషయాన్ని మోడీ కూడా గ్రహించిండు. కాబట్టి 33% అనేది రాజకీయ రిజర్వేషన్లో ఇస్తున్నాడు. మిగతా రంగాల్లో కూడా
అమలవుతుంది. ఇలా మీరు ఒకసారి ఉస్మానియా తీసుకోండి, 67% మహిళలు ఇవాళ చదువుకుంటున్నారు. సార్ అంటే అర్థమైంది చూడండి. అంటే దగ్గర దగ్గర సుమారు 70% మహిళలు చదువుకుంటారు, 30% పురుషులు చదువుకుంటారు. అంటే రానున్న రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది. అది ఒక శుభసూచకం అంటున్నాను. ఎందుకంటే ఇప్పటిదాకా అణచివేస్తున్న వర్గం, కుటుంబానికి పరిమితమైన మహిళలు ఇప్పుడు వాళ్ళంతా ముందుకు రావడం వల్ల వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం పెరుగుతుంది. సో దీంతో 2011 జనాభా లెక్కల ప్రకారం అయితే ఈజీగా ఆ చట్టం అమలవుతుంది, మహిళా చట్టం అమలవుతుంది, డీలిమిటేషన్ చట్టం అమలవుతుంది. ఒకవేళ ఇప్పుడు డీలిమిటేషన్ చేసే చట్టం కనుక ఒకవేళ జనగణన రావాలంటే కూడా టైం పడుతుంది. 2026 కావచ్చు, అది 27లో కూడా కంప్లీట్ కావచ్చు. మళ్ళీ దాని మీద రివ్యూ పెట్టాలి. దాని మీద సుప్రీంకోర్టు పోయే వాళ్ళు కూడా ఉంటారు. అది ప్రతిపక్షాలు మా ప్రాంతంలో అన్యాయం జరిగిందని, ఈ ప్రాంతంలో అన్యాయం జరిగిందని రకరకాల సుప్రీంకోర్టు కూడా పోతారు. కానీ సో ఇక్కడ న్యాయపరంగా అది చెల్లదు. కానీ అయినప్పటికీ కూడా అది రేపు పార్లమెంట్లో చట్టం రూపంలో వ్యతిరేకించవచ్చు. కాబట్టి దాన్ని ఇవాళ 2011 జనాభా లెక్కలు తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే 2029లో జమిలీ ఎన్నికలు అవ్వచ్చు. ఆల్రెడీ జమిలీ ఎన్నికలకు ప్రిపరేషన్ అవుతుంది. జమిలీ ఎన్నికలు కూడా ఎందుకు వాళ్ళకి అంటే అఖండ భారత నిర్మాణం జరగాలి. అఖండ భారత నిర్మాణం ఆర్ఎస్ఎస్ ఎజెండా. సో ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేయాలంటే ఇది జమిలీ ఎన్నికలు జరగాలి. జమిలీ ఎన్నికలు జరగాలంటే డీలిమిటేషన్ కావాలి. డీలిమిటేషన్తో పాటు మహిళా రిజర్వేషన్ కూడా రావాలి. అంటే అగ్రవర్ణ మహిళల సంఖ్య పెరగాలి. ఒకవైపు బీజేపీకి మహిళలకు పర్సెంటేజ్ పెరుగుతుంది, అట్లా ఓట్లు వస్తాయి మహిళలు. అట్లాగే ఇవాళ డీలిమిటేషన్ వల్ల సంఖ్య పెరుగుతుంది, 50% సీట్లు పెరుగుతున్నాయి. దానివల్ల ఎస్సీ ఎస్టీల సంఖ్య కూడా పెరుగుతుంది ప్రధానంగా ఎక్కువ. సో దానివల్ల ఏమైతే ఎస్సీ ఎస్టీ ఓట్లు కూడా వస్తాయి బీజేపీకి. అటు ఎస్సీ ఎస్టీల ఓట్లు, ఇటు మహిళల ఓట్లు, అటు హిందూ ఓట్లు సీటు పెరగడం వల్ల అటు నిరుద్యోగుల ఓట్లు, చాలామంది రాజకీయ నిరుద్యోగులు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా సీట్లు వస్తాయి కదా. సో ఈ రకంగా చూసుకుంటే బీజేపీకి దీనివల్ల లాభమే. అంటే బీజేపీ విషయంలో, జమిలీ ఎన్నికల విషయంలో తీసుకున్న, ఈ నియోజకవర్గాల పెంపు విషయంలో తీసుకున్న కుట్రలు పన్నుతోంది లేదా కుట్రపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేటటువంటి ఒక మాట వినిపిస్తుంది. 100% రైట్. అది కుట్రమే, ఇది కుట్రనే, ఇది 100% కుట్రనే. ఎందుకంటే దక్షిణాదిని అణచివేయడానికి ఒక కుట్ర. ఈశాన్య రాష్ట్రాల్లో అయితే అసలు వాళ్ళు లెక్కలు కూడా రారు. ఇప్పుడే మనం వస్తలేవు, రేపు డీలిమిటేషన్ తర్వాత ఇంకా వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. ఉత్తరాది ఆధిపత్యం, ఉత్తరాది భాష, ఉత్తరాది సంస్కృతి ఇప్పటికే మొత్తం దేశం అంతా ఉన్నది. ఇలా 1 నేషన్ థియరీ కూడా ఎందుకు వచ్చింది, 1 ఎలక్షన్ థియరీ ఎందుకు వచ్చింది? ఇలా 1 రేషన్ కార్డు, 1 క్లాటు, 1 నీటి, ఇవంతా ఏంటంటే ఉత్తరాది ఆధిపత్యమును ఈ దేశంలో కంప్లీట్గా, అంటే వీళ్ళు మైగ్రేట్ అయ్యారు. మార్వాడీలు, గుజరాతీలు, రాజస్థానీలు, ఢిల్లీ వాళ్ళ వీళ్ళంతా దేశమంతా మైగ్రేట్ అయ్యారు. ఇలా 1 నేషన్ థియరీ అంటే అర్థం ఏంటంటే వీళ్ళు ఎక్కడున్న వాళ్ళు పోటీ చేస్తారు, ఎక్కడున్న వాళ్ళకి పోటీ అవకాశం వస్తుంది. అట్లాగే వాళ్ళకి ఎక్కడున్నా ఎంబీబీఎస్ సీట్ వస్తుంది, ఎక్కడున్నా క్లాట్ లా సీట్ వస్తుంది, ఎక్కడున్నా రేషన్ కార్డు వస్తుంది, ఎక్కడున్నా ఓటు వస్తుంది. సో కాబట్టి 1 నేషన్ థియరీ, 1 ఎలక్షన్ థియరీ వల్ల ఎవరు లాభపడతారంటే ఉత్తరాది వాళ్ళు లాభపడతారు. సో ఉత్తరాది సంస్కృతి లాభపడుతుంది, ఉత్తరాది భాషాధిపత్యం. కాబట్టి అల్టిమేట్గా ఉత్తరాది వాడే ప్రధానమంత్రి అవుతాడు, ఉత్తరాది వాడే రాష్ట్రపతి అవుతాడు, ఉత్తరాది వాడే ఉపరాష్ట్రపతి అవుతాడు, ఉత్తరాది వాడే కీలకమైన టాప్ 10 శాఖలు కేంద్రంలో తీసుకుంటారు, ఉత్తరాది వాడికే ఎక్కువ నిధులు పోతాయి. సరే, అయితే ఈ జమిలీ ఎన్నికలు అనేవి ఎంతవరకు రాజ్యాంగబద్ధమైనవి? సో ఎన్నికలు అనే దాంట్లో జమిలీ ఎన్నికలు దిగడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ దేశంలో వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని, అంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని రద్దు చేసి అధ్యక్ష తరహా పరిపాలన తెస్తారు. అది వాళ్ళ మెయిన్ ఎజెండా. అధ్యక్ష తరహా పరిపాలనలో మొదటి అధ్యక్షుడిగా మోడీ చరిత్రలో నిలబడతాడు. ఇప్పటికీ 3 సార్లు ప్రధానమంత్రి అయి ఆల్రెడీ నెహ్రూ యొక్క పీరియడ్ను దాచేసిండు, అంటే రికార్డ్ బ్రేక్ చేసేసిండు. ఇప్పుడు దేశ అధ్యక్షునే చరిత్రలో మొదటి అధ్యక్షుడు నిలబడతాడు. భారతదేశంలో మొదటి అధ్యక్షుడు ఎవరైనా ఉంటే మళ్ళీ మోడీ. సో భారతదేశం అంతా అప్పుడు ఒక్కసారి అధ్యక్ష తరహా పరిపాలన అమెరికాలాగా వస్తే ప్రపంచాన్ని చుట్టూ, ఇప్పుడు ట్రంప్ చుట్టూ ఎట్లయితే తిరుగుతుందో ప్రపంచం అంతా, రేపు మోడీ చుట్టూ కూడా తిరుగుతుంది ప్రపంచం కూడా. ఎందుకంటే ఒక బలమైన నేతగా ఎదుగుతాడు కదా, ఒక సింగిల్ పర్సన్ చుట్టూ ఎన్నిక జరుగుతుంది. అప్పుడేమైతే వీటో పవర్ అంతా ఎవరికి ఉంటుంది? అప్పుడు ట్రంప్కు ఉన్నట్టుగానే ఈ దేశంలో మోడీకి ఉంటుంది. అప్పుడేమైతే తన ఇష్టం నిర్ణయాలు తీసుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధం చేస్తాడు, పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తాడు, లేకపోతే భూటాన్, నేపాల్ మీద యుద్ధం చేసి పడేస్తాడు, వాటన్నిటిని కబ్జా చేసి పడేస్తాడు. ఇప్పుడు ట్రంప్ చేస్తలేడా? ఇష్టారాజ్యంగా ఏ దేశ సార్వభౌమ అధికారాన్ని మీద దెబ్బతీస్తలేడా? దేశ అధ్యక్షుని చంపేస్తాడు కదా, అవునా? అంటే రేపు ఈయన కూడా అదే పని చేస్తాడు. ఇది ఎంతవరకు ప్రజాస్వామికం? ఇది ప్రజాస్వామ్యం అనే ప్రక్రియ లేదు ఇక్కడ. ఇది ప్రజాస్వామ్య నియంత్ర రూపంలో ఉన్న ప్రజాస్వామ్యం.
సార్ నియంతలు ప్రజాస్వామ్యాన్ని వాడుకుంటారు అంతే అంతే తప్ప ఇది ప్రజాస్వామ్యం కాదు. ఇది ఇప్పుడు అది అట్లాంటి అమెరికా ప్రజాస్వామ్య దేశం అయింది, అది నియంత ప్రజాస్వామ్య దేశమే. ఒక నియంత ప్రజాస్వామ్య ఎన్నికల రూపంలో వస్తాడు అంతే. ఇక్కడ కూడా రేపు జరిగేది అదే, ఆర్ఎస్ఎస్ కోరుకునేది కూడా అదే. ఇలా ఆర్ఎస్ఎస్ ఎజెండా అంతా కూడా వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించేటోడు ఈ దేశ అధ్యక్షుడు కావాలి. అంటే ఆనాడు శ్రీరాములాగా వర్ణాశ్రమ ధర్మాన్ని ఇలా మోడీ పాటించే విధంగా ఇలా దళిత క్రైస్తవులకు ఎందుకు రిజర్వేషన్లను ఒప్పుకోవట్లేదు? ఎందుకు ఒప్పుకోవట్లేదు అంటే క్రైస్తవ మతం పెరగకుండా ఉండాలి, కట్టడి చేయాలి. కంప్లీట్గా హిందూ యజమాని ఈ దేశంలో కొనసాగాలి, ఒక మతం ఒక యజమాని కొనసాగాలి, ఆ మత విలువలు కొనసాగాలి, ఆ మత ధర్మం కొనసాగాలి, సనాతన ధర్మ రూపంలో వర్ణాశ్రమ ధర్మాన్ని అమలు చేయాలి. ఇది వాళ్ళ ఎజెండా. సో ఈ ఎజెండాలో భాగంగానే క్రైస్తవ మతాన్ని కట్టడి చేస్తున్నారు, అటు ఇస్లాం కట్టడి చేస్తున్నారు. ఈ దేశంలో ఎదగకుండా మీరు హిందువులుగానే ఉంటే బలవంతంగా ఉండండి, మా చెప్పు చేతుల్లోనే ఉంటే ఉండండి, లేకపోతే లేదు మీకు రిజర్వేషన్లు ఉన్నాయని చెప్పి ఒక బూచి చేస్తున్నారు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇదంతా ఒక కుట్ర. ఈ జమిలీ ఎన్నికలు ఒక కుట్రనే, అట్లాగే అఖండ భారత నిర్మాణం ఒక పెద్ద కుట్ర. ఈ దేశంలో అఖండ భారత పేరు మీద పూర్తిగా ఆర్య ధర్మాన్ని, ఆర్య వర్ణాశ్రమ ధర్మాన్ని, విదేశీ ఆర్య ధర్మాన్ని ఇవాళ ఈ స్వదేశంలో ఉన్న మూలవస్తుల మీద, మెజారిటీ ప్రజల మీద బలవంతంగా రుద్ది వాళ్ళు ఇవాళ పూర్తిగా అధికారాన్ని శాస్త్రం చేసే ప్రోగ్రాంలో భాగంగానే జరుగుతుంది ఈ జమిలీ ఎన్నికలు. అలాగే ఈ డీలిమిటేషన్ ప్రక్రియ 50% ఎందుకు వచ్చింది వాళ్ళు 50% అంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రక్రియను జమిలీ ఎన్నికల ప్రక్రియను డీలిమిటేషన్ ప్రక్రియను అడ్డుకుంటారు. ఎవరు? దక్షిణాది వాళ్ళు, ఈశాన్య రాష్ట్రాల వాళ్ళు. సో అడ్డుకుంటారు. కాబట్టి ఈ అడ్డుకోకుండా ఉండాలంటే 50% అనేది వాళ్ళకి పదవులు ఇస్తే సంతోషపడతారని చెప్పి ఇవాళ వాళ్ళు ఏం చేశారు, 50% సీట్లను పెంచుతున్నాము, ఎవరిది తగ్గించలేము అని ఒక నూతన సిద్ధాంతాన్ని తీసుకొచ్చి మధ్య మార్గంగా దీన్ని తీసుకొచ్చి 2011 జనాభా లెక్కలనే తీసుకుంటున్నాడు. ఎందుకంటే ఒకవేళ కనుక ఇది లేట్ అయితే 2029లో అది కనుక జరగకపోతే తర్వాత జరగాలంటే పెద్ద ప్రాసెస్. ఒకవేళ వీళ్ళకు కనుక అధికారం రాకపోతే 2029లో అధికారం రాకపోతే కాంగ్రెస్కి అధికారం వస్తే మళ్ళీ వీళ్ళ లక్ష్యం నెరవేరదు కదా. సో కాబట్టి ఇప్పుడే నెరవేర్చుకోవాలి, కాబట్టి ఈ ఎన్నికల్లోపే నెరవేర్చుకోవాలి. కాబట్టి ఈ ప్రక్రియ ఈ అడావుడిగే ప్రక్రియ తీసుకొస్తున్నారు. సో కాబట్టి దీని వెనుక ఆర్ఎస్ఎస్ చాలా బలంగా పనిచేస్తుంది. ఆర్ఎస్ఎస్ లక్ష్యం అఖండ భారత నిర్మాణం. అఖండ భారత నిర్మాణం చేయాలంటే దేశంలో జమిలీ ఎన్నికలు రావాలి. జమిలీ ఎన్నికలు వచ్చిన తర్వాత ఈ దేశంలో మెజార్టీ వాళ్ళకు వస్తుంది. అప్పుడు ఈ దేశంలో ఉన్న పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని రద్దు చేసి అధ్యక్షత పరిపాలనకి వెళ్ళిపోతారు. అది వాళ్ళ ఎజెండా. సార్ ఆల్రెడీ మీరు ఇందాక మాట్లాడుతూ ఏమన్నారు, ఈ రకంగా నియోజకవర్గాల పెంపు చేసినట్టయితే సౌత్ ఇండియాకి నష్టం జరుగుతుంది. అండ్ ఆల్సో ఇప్పటికే వాళ్ళు మొన్న 3 రాష్ట్రాలలో అధిక శాతం సీట్లు తెచ్చుకోవటం వల్ల వాళ్ళదే నిర్ణయాధికారం అయింది అని కూడా అన్నారు. సో ఆ 3 రాష్ట్రాలతోటే వాళ్ళు గెలిచే పరిస్థితి ఉన్నది అంటే ఈసారి కూడా దేశంలో మొన్నటి ఎలక్షన్స్ కూడా ప్రజాస్వామ్యం లేనట్టే కదా. అదే ఏమంటున్నా, ఇప్పుడు జమిలీ ఎన్నికల ఉద్దేశమే అది అసలు ప్రజాస్వామ్యం ఎక్కడ, ఇంకా జమిలీ ఎన్నికలే రాలేవు కదా. అదే నేను ఏమంటానంటే ప్రజాస్వామ్యం ఈ దేశంలో ఉందని ఎవరన్నారు? ఈ దేశంలో కులస్వామ్యం ఉంది తప్ప ప్రజాస్వామ్యం లేదు. ఈ దేశంలో కుటుంబ స్వామ్యం ఉంది. కొంతమంది సంపన్న కుటుంబాలు పరిపాలిస్తున్నాయి ఈ దేశాన్ని. 64 కుటుంబాలు 1% సంపన్నులు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు. దానికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? బ్యాకప్ ఈ దేశ ప్రధానమంత్రి వాళ్ళ వెనుక ఉన్నాడు. ఈ దేశంలో ఉన్న ఆర్ఎస్ఎస్ లాంటి శక్తులు కూడా వాళ్ళ వెనుకలో ఉన్నాయి. ఎందుకు? ఈ దేశంలో మనువాదాన్ని వాళ్ళు పక్కడబందీగా అమలు చేయడానికి ఇవాళ ఈ డెమోక్రసీ రూపం పనికిరాదు, ఈ రాజ్యాంగంలో సమానత్వ సూత్రం పనికిరాదు, రాజ్యాంగంలో అందరూ సమానమే అనే సూత్రం పనికిరాదు. కాబట్టి దాన్ని రద్దు చేసేసి వాళ్ళకు అనుకూలమైన రాజ్యాంగం తెచ్చుకుంటారు. రేపు ప్రజాస్వామ్యం రాష్ట్రపతి ఎట్లా నిర్ణయం చేస్తుండే అంటే మోడీ ఎట్లా నిర్ణయం చేస్తే అదే ప్రజాస్వామ్యం. ఇప్పుడు ట్రంప్ ఏది నిర్ణయం చేస్తుంది, అమెరికా ప్రజాస్వామ్యం అమలైతే లేదా? అట్లనే రేపు కూడా భారతదేశం కూడా అదే పరిస్థితి వచ్చేస్తుంది. కాబట్టి ఆడ ప్రజాస్వామ్యం అనడం కంటే అది ప్రజాస్వామ్యం రూపంలో ఉన్న నియంతృత్వ ప్రజాస్వామ్యం అనాలి దాన్ని. అంటే ఎన్నికలు ఉంటాయి కానీ అమలైదంతా నియంతృత్వమే. సో ఆ దిశగా ఇవాళ భారతదేశం అడుగులేస్తున్నది. దానికి ఇవాళ మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. జమిలీ ఎన్నికల్ని ఒక ఆయుధంగా వాడుకోబోతున్నారు వాళ్ళు ఈ దేశంలో. అలాగే డీలిమిటేషన్ కూడా అది తెస్తేనే జనగణన తర్వాత జరిగే ప్రక్రియ ఇది. జనగణన అనేది ఇప్పుడు జరుగుతుంది, తర్వాత డీలిమిటేషన్ జరగాలి. సో ఇప్పుడు జనగణన జరిగిన తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియ జరిగి రేపు 29లో వాళ్ళకి అధికారం రాకపోతే ఎట్లా అనే దాంట్లో వాళ్ళకి క్వశ్చన్ మార్క్ ఉంది. కాబట్టి ఒకవైపు డీలిమిటేషన్ చేస్తూనే మరొక వైపు 2011 జనాభా లెక్కలను తీసుకుంటారు వాళ్ళు. ఈ ప్రక్రియ ముగించిన తర్వాత డీలిమిటేషన్ తర్వాత జనగణన తర్వాత డీలిమిటేషన్ చేసి ఆ డీలిమిటేషన్ కొత్త యాక్ట్ వచ్చి అప్పుడు పార్లమెంట్లో అది ఆమోదమై
రేపు ఎన్నికలకు పోవాలి. కానీ అది 2029 లోపు అయ్యేటట్టు లేదు. సార్ సో కాకపోతే 2029లో వీళ్ళ చేతిలో అధికారం పోతే ఎట్లా? అందుకే డీలిమిటేషన్ ప్రక్రియను వాళ్ళు వేగవంతం చేయకుండా ఏం చేస్తున్నారు, డీలిమిటేషన్ ప్రక్రియ 50% సీట్లు దాని పేరు మీద పెంచుతూనే మరొక వైపు వాళ్ళు ఈ 2011 జనాభా లెక్కలు తీసుకోవడానికి కారణం ఏంటంటే ఈ ఈ ఇది ఈ 2029లో వచ్చే ఎన్నికల లోపే సార్ వాళ్ళు ఈ ఏమంటారు దాన్ని జమిలీ ఎన్నికలు కావాలి, ఆ ప్రక్రియ చట్టం రావాలి, ఆ చట్టం ఆధారంగానే రేపు ఎన్నికలు పోవాలి, దేశం మొత్తంలో వాళ్ళు స్వీప్ చేయాలి. అది ఉత్తరాది అయినా అది దక్షిణాది అయినా రేపు ఇంకోటి కూడా చేస్తారు వాళ్ళు. నా ఉద్దేశంలో ఇప్పుడు వర్గీకరణ ఎస్సీలకే పరిమితమైంది, బీసీలకు కూడా చేసి పడేస్తారు, సార్ రిజర్వేషన్లను ఎస్టీలకు కూడా చేసి పడేస్తారు. అప్పుడు ఏమవుతుంది, బీసీలు ఓట్లు వేస్తారు, ఎస్టీలు ఓట్లు వేస్తారు, ఎస్సీలు ఓట్లు వేస్తారు. సో ఓవరాల్గా బీజేపీ స్వింగ్ చేస్తుంది. జమిలీ ఎన్నికల తర్వాత ఎవరు వస్తారు అధికారంలోకి? బీజేపీ వస్తుంది. సో కాబట్టి జమిలీ ఎన్నికల చట్టం అమలు కావాలంటే 2000 జనాభా లెక్కల ప్రకారంగా 33% మహిళలకు రిజర్వేషన్ కావాలి, అలాగే జమిలీ ఎన్నికల చట్టం రావాలి. సో ఇది కుట్ర. ఈ కుట్రను ఖచ్చితంగా అమలు చేసి తీరుతారు వాళ్ళు. సార్ సో దీంట్లో ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్న వాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాయిస్ చాలా మైనార్టీ. సో కాబట్టి వాళ్ళ మైనార్టీ వాయిస్ ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఏం చేస్తున్నది, కాంగ్రెస్ డెమోక్రసీని కాపాడుతాం, సేవ్ డెమోక్రసీ సేవ్ కాన్స్టిట్యూషన్ అంటుంది తప్ప వాళ్ళు ఈవీఎంలను మేనేజ్ చేస్తున్న వాళ్ళను బలంగా వ్యతిరేకించలేని పరిస్థితి, అట్లాగే మ్యానిపులేషన్ చేస్తున్న వాళ్ళను వ్యతిరేకించలేని పరిస్థితి. కాంగ్రెస్ ఈ శక్తులను క్యాస్ట్ సెన్సెస్ కావాలన్నదే తప్ప దేశంలో బలమైన క్యాస్ట్ సెన్సెస్ లేకుండానే ఇవాళ వీళ్ళు జనగణన చేస్తున్నారు. కులగణన చేయట్లేదు, దానికి కులగణన అంశం లేదు కదా. మరి అటువంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్ పెద్ద ఎత్తున దేశంలో పెద్ద బలమైన ఉద్యమం చేయాలి కదా, చేయట్లేదు. సో దానివల్ల ఏమవుతుంది, కాంగ్రెస్ అనేది ఇవాళ బలమైన ప్రతిపక్షంగా లేని కారణంగా, లేదంటే దేశవ్యాప్తంగా ఆ పార్టీ బలమైన పునాదులు లేవు. 3 రాష్ట్రాలలో అధికారం ఉంది. కాబట్టి ఏం చేయగలుగుతుంది కాంగ్రెస్ పార్టీ కూడా? కాబట్టి బీజేపీ తన యొక్క లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి, ఆర్ఎస్ఎస్కు గిఫ్ట్గా ఇవ్వడానికి అఖండ భారత నిర్మాణాన్ని జమిలీ ఎన్నికల రూపంలో తేవాలంటే వీళ్ళకు అనివార్యము. ఆ అనివార్యతను ఇవాళ ఒక ఆయుధంగా వాడుకొని దాంట్లోనే డీలిమిటేషన్లో 50% సీట్లను పెంచుతున్నది. సార్ తర్వాత సౌత్ ఇండియా పరిస్థితి ఎలా ఉండబోతోంది? నేనేమంటాను, ఇప్పుడు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చింది. ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చిన తర్వాత ఎవరిది ఆధిపత్యమైంది? బ్రిటిష్ వాళ్ళదే. ఇప్పుడు కూడా అంతే, నార్త్ ఇండియన్సే ఆధిపత్యం అవుతుంది. సార్ సేమ్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన లాగానే ఉంటుంది ఇది కూడా. నార్త్ ఇండియా మనమంతా కూడా సౌత్ ఇండియా నార్త్ ఇండియా కాలనీగా మారిపోతుంది. ఇప్పటికే మారిపోయినాయి. మొత్తం చూడండి, హైదరాబాద్ చుట్టుపక్కల వ్యాపారులు అంతే ఎవరి నార్త్ ఇండియన్సే. వాళ్ళ యూనివర్సిటీలు వాళ్ళే, కాలేజీలు వాళ్ళే, మొత్తం టోటల్ పరిపాలనే వాళ్ళది. సో కాబట్టి ఆనాడు బ్రిటిష్ పరిపాలనలో ఎట్లయితే ఈ భారతీయులు ఒక కాలనీలుగా మారిపోయినాయో, ఇప్పుడు నార్త్ ఇండియన్ పరిపాలనలో కాలనీలుగా మారిపోతాయి. అంతే తప్ప సౌత్ ఇండియా అస్తిత్వాన్ని కానీ, ఆత్మగౌరవాన్ని కానీ, లేదా సౌత్ ఇండియాకు రేపు ఒకవేళ ప్రత్యేక దేశం అనే ఎజెండా ఏదైతే ఉందో గతంలో పెరియార్ నేతృత్వంలో జరిగింది, అది అమలు కాలేదు. సో అది ఇప్పుడు మళ్ళీ తిరిగి బలం పుంజుకుంటుందా లేదా అనేదాన్ని వీళ్ళు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. సౌత్ ఇండియాకు నిజంగానే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు ప్రధానమంత్రిగా ఉండి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ వీళ్ళకిచ్చి, లేదా వాళ్ళు రాష్ట్రపతి ఉండి ఉపరాష్ట్రపతి వీళ్ళకిచ్చి, వాళ్ళ కీలకమైన పదవులలో కనీసం 5 సీట్లన్నా, 5 కేంద్ర మంత్రులన్నా, 3 కేంద్ర మంత్రులైన కీలకమైన పదవులు కనుక ఒకవేళ దక్షిణాదికి ఇస్తే అప్పుడు కొంత మేలు జరుగుతుంది. అంటే దక్షిణాది మేలు జరుగుతుంది అంటే కొంత తృప్తి పడతారు. కానీ అవి కాకుండా పూర్తిగా నార్త్ ఇండియనే ఆధిపత్యం చేస్తా అంటే మాత్రం ఖచ్చితంగా సౌత్ ఇండియా నుండి తిరుగుబాటు వస్తుంది. ఆ తిరుగుబాటు కాస్త ప్రత్యేక దేశం కోసం కూడా జరిగే అవకాశం ఉంటుంది. మరి దానికి స్వయంగా బీజేపీ తేవడానికి ఒక మూల కారణం ఈ జమిలీ ఎన్నికలు కానీ, ఈ విధానాలు కానీ వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్.